ఓ పిల్ల గాడ పెడతానైంది బండి ఎవరింటికి వచ్చినావు? నిన్నే నీతోనే మాట్లాడేది. పక్క వాళ్ళ ఇంటికి వచ్చిన. మరి వాళ్ళ ఇంటికాడ పెట్టుకో, మా ఇంటికాడ ఎందుకు పెడతానో బండి? వెళ్ళిపోతే ఒక 10 నిమిషాలే. 10 నిమిషాలైనా 2 నిమిషాలు మా ఇంటికాడ పెట్టుకో. మీ గురించి అమ్మ మేము పొద్దంతా ఆకిలకు ముగ్గులు పెట్టేది. గిట్లా ఇంట్లో చిటుక్కుమంటే చాలమ్మ బండ్లు పెట్టేశారు. ఇంట్లో బయట ఎవరు లేకపోతే మీ అసంటల గురించి ఇక్కడ కూర్చున్నాను. మీ ఆడ పెట్టుకో, వాళ్ళ ఇంటికాడ పెట్టుకో బండి. వెళ్ళిపోతా అండి ఒక 5 నిమిషాలు. వద్దు వద్దని చెప్తున్నా కదా, నేను పంచర్ చేస్తా మరి బండి నీ ఇష్టం. గట్లంటే ఆంటీ ఏమొద్దు, 20 రూపాయలు ఇచ్చిగో మరి పార్కింగ్ పునియానుక బండి కాడ. ఇంటికి వచ్చిన ఏమొద్దమ్మా ఆడ పెట్టిపో బండి. ఓకే ఎండలో సతాయించకమ్మా, తలకైన పిల్ల ఎత్తానండి బండి పెట్టి. వాళ్ళ ఇంటికాడ పెట్టుకో బండి, వాళ్ళ ఇంటికాడికి వస్తే తీ చూసింది అది తీ. ఓ చూస్తానమ్మా మొత్తం తిప్పి. ఏమైంది అక్క? ఎవరిని ఏమంటారు? ఏమంటలే ఎవరో ఆ పిల్ల బండి పెడతాందమ్మా. 4-5 రోజుల సంది చూస్తా అన్న. ఇక్కడ బండి పెడుతుంది, బిల్డింగ్ మీద పోతుంది, గంటలు గంటలు ముచ్చట్లమ్మా. గంటలు గంటలు ముచ్చట్లు పెడుతుంది. 5 గంటలకు తెలుస్తాను బండి. నేను మళ్ళీ సాయంత్రం మళ్ళీ నేను నీళ్ళు చల్లుతా, ఊక్కుంటా. నాది నాకు ఉంటుంది కదా. గుర్తుపడతాను ఆ పిల్లని. నేను గుర్తుపట్టా. నేను తిని ఉరుగుదామంటే ఏదో నీ సప్పుడు వస్తుందని బయటకు వచ్చిన. ఏం చేస్తుంది మీ ఎప్పురాలు? ఏం చేస్తుంది? పన్నది. కారు కొన్నట్టురు వాళ్ళు. అవును కొన్నారు. చెప్పలేరా మీకు మరి? చెప్పారు ఆమె మాకు మాటల్లో. ఇంత పేడ ముక్క స్వీట్ ముక్క కూడా వేయలేమ్మా? మాకి ఇలా నీకేమిస్తుంది? మాకెందుకు ఇస్తామా? మాకు అవసరం లేదమ్మా. నీకు ఇచ్చిందేమో అని అడుగుతున్నా. మాకేమి ఇలా ఇస్తే నీకు చెప్పనా? అది ఏమైంది? పైసలు ఇచ్చిందా ఆమె సౌమ్య? ఇయ్యలేదు అది. మరి ఎందుకు కూర్చోబెట్టినాను? గాన్ల గిట్ల మధ్యలో పోయి పైసలు ఎందుకు ఇప్పిస్తావు? ఏదో ఆపద ఉందంటే ఇప్పించిన. ఏ పిల్ల దమాక్ పని చేస్తే మళ్ళీ పెడతావు? నాటకాలు పడుతుంది. ఏమే వాళ్ళ ఇంటి ఉన్నారు. ఒక్కసారి మా ఆయన కాడ బండి పెడితే ఎంత చేసింది అప్పుడు. మరి మా ఇంటి మీద పెడితే ఒప్పుకుంటానా? పని మీద వచ్చింది ముద్దైతే కదా. మొన్న ఆమె లేదు, పేరు ఏం పేరు, కళ లేదు. మొన్న ఇట్లనే మాట పోతా అంటే ఇక్కడికి పోతాడే పలకరించింది. పైసలు ఇవ్వాలంటే కదా మీరు ఆమెకి. ఇయ్యాలని నీకు చెప్పిందా? చెప్పింది ఇవ్వాలంటే మరి ఇస్తే కాదమ్మా. ఎందుకు వాళ్ళది దుమ్ము మన పోసుకున్నాడు. గంత ఇంట్రెస్ట్ తీసుకుంటుంది. నెలకు పైసలు ఇస్తాము, మళ్ళీ మందికి చెప్తుంది అందరికి. మంది ఎప్పుడైందమ్మా? ఉన్న వాసమే చెప్తుంది కదా. ఇస్తాము, ఇలా చెప్తే రేపు ఇస్తాం. టైం బాగాలేదు, ఏం చేయమంటావు? ఎందుకు బాధ? తింటలేరా మీరు? పొద్దున స్నానాలు చేస్తే ఆమె ఇచ్చిన దానికి బాధ లేదు, నీకెందుకు బాధ? నీకెందుకు బాధ? నాకు చెప్పింది నీకు చెప్తాను. దాంట్లో ఏంది బాధ? ఏంది బాధ? చెప్పినట్టే ఉండు. అవన్నీ ఎందుకు మాట్లాడతావు? ఇగో నువ్వు నోటుకొచ్చినట్టు మాట్లాడకు చెప్తాను. నేను మంచిదానికి మంచిదాన్ని. ఏదో నీకు చెప్పే వరకే ఉండాలి. మళ్ళీ నా దగ్గర ఎందుకు తీసుకొస్తావు? నీ అసొంటోళ్ళు ఉంటే ఇక మంచిగా ఉంటాయి. నీ అసొంటోళ్ళు ఉండబట్టే కదా గల్లంతా నాశనం అయింది. తెలియదా అయింది నీ కథలన్నీ? తెలియనట్టు చేయకండి. ఏం చేసినా నేను? ఏం చేసినావు? దేవునికి ఎరుగా దున్యలో పండుకుందామంటే ఇక నీళ్ళు సప్పుడు వస్తాను బయటకు వచ్చింది. నేను ఏమైనా లొల్లి పెడతా ఏమైనా. నువ్వు ఇవ్వతి నన్ను అడగడానికి. రామ్మ బొట్టు పెట్టినా నీకు? బొట్టు పెట్టి పిలిచినా రా ఇను నా ముచ్చటాని. మాట్లాడకపోతే మాట్లాడు, ఎవరి కోసం మాట్లాడు. మీ కొడుకు లేడా ఇంట్లో? నీకెందుకు? ఏడికన్నా పోతాడా? నీకెందుకు? ఈ ఏప్రిల్ ఏది అది అని అడుగుతావు. మరి సిగ్గు లేదా నీకు చెప్ప? నీకు నువ్వెందుకు చెప్తాను అడగంగానే? మరి నువ్వు ఎందుకు అడుగుతున్నావు? నువ్వు 2 ముద్దుల పామని తెలిస్తే ఈడ మాట్లాడుతూ ఆడబుస కొడుతావు. నువ్వు అన్ని అమ్మలక్క ముచ్చట్లు గురించి బస్సు మొత్తం తెలుసు. ఎంత మంచిదాన్ని నువ్వు మాట్లాడు. నాకు బూతులో నోరు తెప్పించి నేను నీకు నోరు ఉందని 100 మాట్లాడుతావు. నేను మాట్లాడినాను అనుకో, నువ్వు మళ్ళా అసలు నువ్వు ఊహించుకోలేవు అట్లా మాట్లాడతా. మాట్లాడు. నేను అదే అంటున్నా. ఆటలు పెట్టరు, బంద్ చేయి. ఆలీలకు ఫస్ట్ నువ్వు బయట కూర్చుండు, బంద్ చేయి. ఇప్పుడు నేను నా ఇంటి కూడా కూర్చున్నా, నీ ఇంట్లోకి వచ్చి కూర్చున్నా, నీ ఆకిలో కూర్చున్నా, నీ బెడ్రూమ్ లో కూర్చున్నా, నీ ఇంటి మీద కూర్చున్నానా? ఏడ కూర్చున్నా? వచ్చేటోళ్ళు పోయేటోళ్ళని అందరినీ అటకాయించు. నీకేం పని? నీకెందుకు? నా ఇష్టం. పర్సనల్ అడుగుతాడు, నా ఇంటి ముందు బండి పెడితే బరాబర్ నేను అడుగుతాను. నువ్వు ఎవరివి నన్ను అడగనికి? ఫస్ట్ నీ మొగుని చక్కగా చూసుకో, మంది మీద పడుడు కాదు. నా మొగుడు మంచిగా ఉన్నాడు. నీకు ఇప్పుడు ఏమని అన్నాడా? నా మొగుడు కాదు, నా మొగుడు ఏమని అన్నాడా? మొత్తం తెలుసు. నీ మొగుడు ఎంత మంచోడు, వయ్యారంగా పోతాడమ్మా. బ్యాగ్ వేసుకొని తలకి కింద పెట్టుకొని క్యాబ్ పెట్టుకొని అందరికి ఎరగ దునియా మొత్తం ఎరకతి. నువ్వు నా మొగుడు మంచోడే తీయే చెప్పిండా? అందు గురించే కదా మీ ఏప్రాలు సపరేట్ ఉంటారు మీతో వద్దని. ఇగో ఊకే కొట్టకు. నీకే మాటలు వస్తాయా? వేరేలకు రావా? ఏం మాట్లాడు. రాయత్కు నోటి తలకాయ వలుగుతుంది. ఇది నాటకాలు నా దగ్గర నాటకాలు నడవ. మీ అత్త రాయేసి కొడతావేమో. మరి నేను ఉన్నా అనుకో, పొద్దున టెంట్ వేయాల్సి వస్తుంది. వేస్తావు టెంట్. ఎవరిదైనా వేస్తావు టెంట్. మందిదా నీదా? పుకట్లా ఇదే అన్ని.
టెంట్ హౌస్ అది ఎవరు తీసుకొని కట్టిరో తెలుసు, ఎవరి దగ్గర పైసలు ముంచిరో తెలుసు, ఎంతమంది పైసలు కట్టాలో అన్నీ తెలుసు. ఇట్లా మంది గురించి మాట్లాడితే ఏమైనా వస్తా నీకు? నాకు నిమ్మలంగా ఉంటుంది, నీకెందుకు? ఇది బంద్ చేసుకో కదా బాగుపడతావు. నువ్వు ఎవరివి నాకు చెప్పనీకి ఎందుకు చీపిడి? నాకు ఎందుకు ఈ మధ్యాహ్నం పూట తలకైన నీతోటి? నేను ఎంత మర్యాద మాట్లాడుతున్నా నా మాటని ఇట్లా ఉంటుంది. మాట్లాడితే ఎక్కువ దెంగాలి ఇంకెళ్ళి, ఎక్కువ నాటకాలు దెంగొద్దు నా దగ్గర. నేను నాకు గలీజ్ మాటలు ఇంకా చాలా వస్తాయి, బూతులు. నువ్వు ఖాళీ 2-3 మాటలు మాట్లాడే బయట పడతావు కానీ నేను మాట్లాడాను అనుకో, అసలు ఊహించుకోలేవు. పోయే తల్లి పోయి, ఇప్పుడే ఇంత తిన్నా, అది ఊకే నేను ఇతను మాడితే తిని ఇంట్లో వండుకోవచ్చు కదా. ఎండలో ఊకే మంది సంసారాలు చూస్తావు, అది ఇంట్లో వచ్చింది, ఇది ఇంట్లో వచ్చింది, ఈడెవరు వచ్చింది, ఇవన్నీ ఎందుకు నీకెందుకు? నా కళ్ళకి గంతలు కట్టుకో. మాకు ఇట్లా కళ్ళు ఉన్నాయి, మేము ఎప్పుడు అనుకోలేదు. అందరినీ పొయ్యలో చుట్టలో నటకాయిస్తూనే ఉంటావు. నువ్వేమనవు, పక్కన వాళ్ళు అంటారు ఆమె చూడు ఎట్లా అడుగుతావు, సుశీల బయట కూర్చుంటది 24 గంటలు, ఎవరు పడితే అలా. చాలా మంది అన్నారు. చెప్తాను కొడతా అన్న చీపిడి. నేను నాటకాలు పడుతున్నా ముంగటి నువ్వు అట్లా చేస్తావు కదా, నీకు అందుకని రేషం వస్తుంది. అదే ఏ చీపిడి అన్నది దాన్ని పిలుచుకరా. ఇప్పుడు అన్న గలీజ్ మాటలు మాట్లాడక ముంచి మేము ఇల్లు కట్టలేము. మా కష్టం సొమ్ముతోటి, మా కష్టం సొమ్ముతో కట్టము. ఏ రండి చెప్పింది నీకు మంది పైసలతో కట్టినామని? సౌతి చెప్పిందో ఆ సౌతిని పోయి అడుగుపోయే అవుల దూడక. నా దగ్గర ఊకే నాటకాలు పడదు. నాకు కష్టార్జితం మా ఆయన పైసలు సంపాదించిన పైసలతోటి కట్టిన ఇల్లు, అర్థమైందా? ఎవతి చెప్పింది, ఎవతి చూసింది, ఎవతి చెప్పింది నీకు? అమ్మా మీ లోక పటారం అంతా తెలుసు నాకు, పైన పటారం. అయినా మాది గీసు నీకేమైతుంది? నీకేమైనా వస్తుందా? నేను అడిగిన నిన్ను, మరి నువ్వు ఎందుకు చెప్తున్నావు? నా నూరు కాదు, మేము ఇల్లు కట్టినాము, ఎన్ని పైసలు పెట్టాయి ఇవన్నీ నీకు తెలుసా? మేము ఎంత కష్టపడ్డాం నీకు తెలుసా? కష్టపడ్డాము మీరు చాలా కష్టం. నీ అసొంటిది ఉంటే మంచిగానే బాగుపడతారు. ఉంటా పో నీ ఇంట్లో నీ మొగుని చెప్పాను ముచ్చట, నాకు చెప్పు. ఎందుకు నా మొగుడిని నేను ఏమన్నా అన్నాడా ఎప్పుడైనా? పోరా అదే దొడక ఎందుకు కింద పూట చెప్పు. కొట్లాడతావా చెప్పు మరి, రా కొట్లాడుకుందాం ఇద్దరం. నా మొగుడు పెట్టిందంటే నువ్వు ఎందుకు వచ్చినావు నోరు వారేసుకోనికి? పండుకుందాం అనేవారికి నీ అసొంటిది ఒకటి ఉందా? రాత్రి మధ్యాహ్నం మొత్తం నిద్ర ఉండదు, రాత్రి పూట కరెంట్ పోతుంది, ఆ దోమలతోటి ఇంకా పరిశాని, ఇంట్లో ఉండే ఇదే పరిశాని. మాటలు కాదు, కోటలు కట్టాలి, ఏసీ పెట్టుకోవాలి మా లెక్క. పని చేసుకోపో. నీకే ఉందమ్మా ఏసీ, నీ అసొంటి దొరికితే చాలు. అరుస్తా మరి అందరూ బయట అయ్యాక అర్థమవుతుందా? నాటకాలు తింగుతుందా? గలీజ్ మాట్లాడు, చీప్ క్యారెక్టర్. చీప్ అయ్యో వచ్చిందమ్మా. చీటంటలు ఏంటంటే చూడలే నేను. లలితాక తిన్నవానే? తిన్నా. మీరు తిన్నారా? తిన్నా. ఏడిపోతాను? ఇగో మార్కెట్ కి పోతున్నా. ఈ ఎండకి ఏంది మార్కెట్? ఇగో నిన్న 2 రోజుల నుంచి ఓలే ఇయ్యాలన్నా పోదామని పోతున్నా. ఇది చీపిడి ఇచ్చిందా పైసలు? ఇయ్యలేదు కదా. అది ఎందుకు ఇస్తామా? నోరైతే పెద్ద పెట్టుకొని అరుస్తుంది, మంది ముంచుకుంటే నాటకాలు పడుతుంటది. పోపో పైలంగా పోయిరా. సరే. మీ కొడుకు ఇన్నే ఉంటాడా సపరేట్ ఉంటాడా? ఏం చేసాం ఇక, రాత్రిలో లేదు, సపరేట్ గానే ఉంటాడు. పోనీతి అమ్మా, ఏం చేసుకుంటాం. పోనీతి పో. జారో తిన్నవా? తిన్నా. ఓ పైలంగా పో మరి. సరే. చీపిడి పోయిందా ఇది? ఓ ముచ్చట్లు తొంగి చూస్తూ ఉంటుంది, కిటికీలకి అందరు మంది ముచ్చట్లు వాళ్ళు దొరకదు. చెప్పందుకు కొడతా మరి.